गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वन्दे पार्वती परमेश्वरौ। సౌందర్య లహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్య లహరి శ్లోకముల యొక్క విపుల భావాన్ని రచించిన వారికి, గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 50వ శ్లోకానికి విపుల భావాన్ని తెలియజేయడానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు నేను నా ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరిలోని 50వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. కవీనాం సందర్భస్తవక మకరందైకరసికం కటాక్షావ్యాక్షేపభ్రమదకలభౌ కర్ణయుగలం అముంచంతో దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గా దళిక నయనం కించిదరుణం. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం పరిశీలిద్దాం. కవి శ్రేష్ఠుల చేత రచింపబడినటువంటి రచనల యందరి మాధుర్యము అనే పూధ్వనిను గ్రోలుటి యందు ఆసక్తి కలిగినటువంటి, చెవులను విడవకుండా ఉన్నటువంటి, క్రీగంటి చూపు అను నెపముతో నవరసములను ఆస్వాదించుటి యందు ఆసక్తి కలిగినటువంటి గండు తుమ్మెదలు అనేటువంటి నీ యొక్క 2 కన్నులను చూసి ఫాలనేత్రము కొంచెము అసూయతో కన్ను ఎర్రబడినది. ఈ శ్లోక భావమునకు దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ శ్లోకం యొక్క భావమునకు దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కవుల కవిత్వమందు అధికారముతో తవ పాంగ చూపుతోడ విడువకుండ చెవుల చటనే నిలుచుండెడి కన్ను జటను తవదియ నేత్రమించుగగ తోపుజుగన్ అలలే అసూయతో భువనత్రైశ్వరి మమున ప్రేమగా కాచుమా చండి పార్వతీ. గురువు గారు ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క 3 నేత్రముల గురించి తెలియజేస్తున్నారు. ఆ 3 నేత్రముల యొక్క విశిష్టమును, వైభవమును తెలియజేస్తూ 2 కన్నులు నల్లగా ఉండడానికి, 3వ కన్ను ఎర్రగా ఉండడానికి కారణాన్ని విశదీకరిస్తున్న నెపముతో అతి అద్భుతమైనటువంటి కవితా సౌరభమును వెదజల్లుతూ ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనము గ్రహిస్తూ ఉంటాం. కవీనాం సందర్భస్తవక మకరందైకరసికం అని అన్నారు. కవుల చేత రచించబడినటువంటి కవిత్వమందరి రసమును గ్రోలుట యందు ఆసక్తి కలిగినది.
కటాక్షా వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగలం. ఇక్కడ తవ కటాక్షా వ్యాక్షేప భ్రమరకలభౌ అని మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. అంటే నీ క్రీగంటి చూపు అనేటువంటి నెపముతో గండు తుమ్మెదలు అనేటువంటి కన్నులు, కర్ణయుగలం రెండు చెవులను కూడా అముంచంతౌ దృష్ట్వా నవరసాస్వాద తరళవు. నవరసమునందు గ్రోరుటియందు ఆసక్తి కలిగినటువంటి నీ యొక్క ఆ రెండు కన్నులు విడవకుండా ఉండుట వలన అసూయా సంసర్గా అలిక నయనం కించిదరుణం. అసూయతో కూడుట వలన నీ యొక్క ఫాలనేత్రము అయినటువంటి మూడవ కన్ను కొంచెము ఎర్రబడినది అన్న విధంగా ఈ శ్లోక రచన అయితే జరిగింది. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు కన్నులు చెవులు కవిత్వమంతటి రసములను అనేటువంటి తేనెను గ్రోలుతున్నాయి అన్న విధంగా ఈ శ్లోకాన్ని రచించారు. అంటే గ్రోలుట అంటే తాగడము లేక స్వీకరించడము అంటారు. ఈ తాగడము అనేటువంటి కన్నులు చెవులు ఎలాగ చేస్తాయా అనేటువంటి అనుమానం రాకుండానే కన్నులు అనేటువంటి గండు తుమ్మెదలు ఆ యొక్క తేనెలను ఆస్వాదిస్తున్నాయి అన్న విధంగా ఇక్కడ శ్లోక రచన చేయగలిగారు శంకర భగవత్పాదులు. ఇలాగ కన్నులు చెవులను చేరటము అనేటువంటిది అమ్మవారి యొక్క ఆజ్ఞ వలననే జరుగుతున్నది అని కూడా శంకరుల యొక్క ఈ శ్లోకం యొక్క భావంగా మనం స్వీకరిస్తూ ఉంటాం. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కడగంటి చూపు యొక్క మహత్యం గురించి కూడా తెలియజేశారు. ఈ కడగంటి చూపు యొక్క మహత్యమును 6వ శ్లోకంలోనే తవపాంగాలద్వా జగదితమనంగు విజయతే అని చెప్తూ అనంగుడైనటువంటి మన్మధుడు లోకములను జయించుటకు కారణము నీ యొక్క క్రీగంటి చూపు అతని మీద పడడమే అన్న విధంగా 6వ శ్లోకంలో విశ్లేషణ చేస్తూ మనం చెప్పుకున్నాము. శంకర భగవత్పాదుల యొక్క ఆ శ్లోక భావన తెలియజేసుకుంటూ జగదమ్మ తన యొక్క క్రీగంటి చూపుతో కవులను ఆశీర్వదించాలి అనే నెపముతో చెవులను చేరుతున్నది అన్న విధంగా కూడా ఈ శ్లోక భావాన్ని మనం గ్రహించుకుంటూ ఉండొచ్చు. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాత వీడియోలో తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.